వెల్కమ్ టు టిఎస్ న్యూస్. 100 కోట్ల పైన జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒలింపిక్స్ పతకాల సంఖ్య మాత్రం 100కి చేరట్లేదు. దీనికి కారణాలు ఏంటి అని ప్రతి క్రీడాభిమాని ఎంతో బాధపడుతూ ఉంటాడు. నిజమే, ప్రతి ఆటగాడు కూడా తనకున్నటువంటి వ్యక్తిగత ఇష్టం, తన కఠోర శ్రమతోటే ఇప్పటిదాకా ఒలింపిక్స్లో పతకాలని సాధించుకుంటూ వచ్చారు. ప్రభుత్వం నుంచి కానీ కార్పొరేట్ సంస్థల నుంచి కానీ అనుకున్నటువంటి విధంగా సహాయ సహకారాలు అందట్లేదు ఏ క్రీడాకారుడికి కూడా. మరి మిగిలినటువంటి దేశాలు ఎందుకు అలాగా పతకాలలో ముందుంటున్నాయి అంటే, చిన్న ఉదాహరణ కనుక చూసుకుంటే 2012 లండన్ ఒలింపిక్స్లో గ్రేట్ బ్రిటన్ 29 స్వర్ణాలు, 18 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 65 పతకాలని సాధించి 3వ స్థానంలో నిలిచింది. సొంత గడ్డపై పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించి పెద్ద సంఖ్యలో నిధులు కేటాయించింది. వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తాము గెలిచిన ఒక్కో పతకం కోసం 45 లక్షల పౌండ్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలి అంటే సుమారుగా 38 కోట్లు ఖర్చు చేసినట్లు ఒలింపిక్స్ తరువాత అధికారులు వెల్లడించారు. ఆధునిక సౌకర్యాలు, శిక్షణ, టోర్నీలు వంటి సన్నాహాల్లో దీనిని ఖర్చు చేశారు. ఇది పుష్కర కాలం క్రితం నాటి మాట. ఇదే విషయాన్ని భారత్ కోణంలో చూస్తే ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆటగాళ్ళు వ్యక్తిగత కష్టము, పట్టుదలను నమ్ముకొనే బరిలోకి దిగుతూ వచ్చారు. ఒలింపిక్స్కు చేరువైన సమయంలో అక్కడక్కడా కొంత ఆర్థిక సహకారం లభించినా అందులో ప్రభుత్వ పాత్ర పెద్దగా లేదు. 1958 నుంచి 1992 వరకు భారత్కు ఒలింపిక్స్లో ఒక్క వ్యక్తిగత పతకం కూడా రాలేదు. ఆ తర్వాతి ఒలింపిక్స్లో పతకం సాధించిన వారు కూడా సొంతంగా సన్నద్ధమైన వారే తప్ప ఒక్కరిని కూడా వ్యవస్థ తీర్చిదిద్దిన వారుగా చెప్పలేం. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్ క్రీడలను, ఒలింపిక్స్ అర్హత సాధించే ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. గెలిచి వచ్చిన తర్వాత అందించే నజరాల కంటే గెలిచేందుకు కావలసిన వాతావరణం సృష్టించటం కీలకమని నమ్మింది. అందుకే మిషన్ ఒలింపిక్ సెల్ MOC పేరుతో ప్రత్యేకంగా ఆర్థిక వనరులను చేకూర్చింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం టాప్స్ పథకం పేరుతో ఎంపిక చేసిన ఆటగాళ్లకు సహాయం అందించటం ఈ MOCలోనే భాగంగా ఉంది. విదేశాల్లో శిక్షణ, పోటీల కోసం ప్రత్యేక క్యాలెండర్ ACTCతో పాటు ఈ ప్రణాళిక రూపొందించగా, వివిధ వర్గాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ద్వారా కూడా నిధులు సేకరించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్ గరిష్టంగా 7 పతకాలు సాధించింది. ఇవి ముగిసిన తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్ కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. ఈసారి పతకాల సంఖ్యను పెంచటమే ఏకైక లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ తమ వంతు పనిచేసింది. 16 క్రీడాంశాల్లో ఆయా జాతీయ క్రీడా సమాఖ్యల సూచనలు, ప్రతిపాదనలతో ప్రణాళిక సిద్ధమైంది. కేవలం నిధులు అందించడం మాత్రమే కాకుండా టోక్యో, ప్యారిస్ మధ్యకాలంలో ఆటగాళ్ల ప్రదర్శనను కూడా సాయ్ పర్యవేక్షిస్తూ వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం ప్యారిస్ ఒలింపిక్స్ సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 470 కోట్లు ఖర్చు చేసింది. మన దేశం నుంచి ఈసారి 117 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. పతకావకాశాలు ఉన్నటువంటి వివిధ క్రీడలు, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు వివరాలను చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎంత పట్టుదలగా ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్థిక సహాయం అందుకున్న క్రీడాంశం అథ్లెటిక్స్. ఒలింపిక్స్లో భారత్ నుంచి 29 మంది పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్కు కేంద్రం 86.08 కోట్లు ఖర్చు చేసింది. గత టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించడంతో ఈసారి అంచనాలు మరింత పెరిగాయి. మొత్తం 36 జాతీయ శిక్షణా శిబిరాలు నిర్వహించారు. విదేశీ కోచ్ క్లాజ్ జార్జౌనెట్ వద్ద శిక్షణ తీసుకోవడంతో పాటు విదేశాల్లో టోర్నీలు, శిక్షణ కోసం నీరజ్ చోప్రాకే ప్రభుత్వం 5.72 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత బ్యాడ్మింటన్ ప్రభుత్వం
ఈ క్రీడ కోసం మొత్తం 72.02 కోట్లు ఖర్చు చేసింది. భారత్ నుంచి సింగిల్స్ విభాగంలో 3, పురుషుల మహిళల డబుల్స్లో కలిపి 4 షట్లర్లు బరిలోకి దిగుతున్నారు. విదేశాల్లో శిక్షణ టోర్నీలకు గరిష్టంగా బ్యాడ్మింటన్ ఆటగాళ్లు 81 ట్రిప్పులకు గాను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్ మథియాస్ జో వద్ద శిక్షణ, వీడియో ఎనలిస్ట్, ఇతర సౌకర్యాల కోసం డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరామ్, చిరాగ్ శెట్టీలకు ప్రభుత్వం 5.62 కోట్లు ఇవ్వగా పివి సింధుకు 3.13 కోట్లు అందించింది. దీంతో పాటు 17 విదేశీ పర్యటనలు, వ్యక్తిగత కోచ్లు, సిబ్బంది నియామకం కూడా టాప్స్ ద్వారా సింధుకు సహకారం లభించింది. ఆ తర్వాత బాక్సింగ్ విషయానికి వస్తే 60.93 కోట్లు ఖర్చు పెట్టింది. అలాగనే షూటింగ్ కోసం 60.42 కోట్లు, ఆటగాళ్ల మొత్తం 45 విదేశీ ట్రిప్పులకు గాను ప్రభుత్వం సహకారం అందించింది. మొత్తం 11 జాతీయ క్యాంపులు కూడా జరిగాయి ఈ షూటింగ్ కోసం. హాకీ గత ఒలింపిక్స్లో కాంస్యంతో మెరిసినటువంటి హాకీ పునర్వైభవ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో 41.29 కోట్లు ఈసారి ప్రభుత్వం నుంచి వారికి లభించాయి. దాంతో మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తూ 76 జాతీయ శిబిరాలు నిర్వహించడంతో పాటు 19 విదేశీ పర్యటనలకు అవకాశం కల్పించింది మన ప్రభుత్వం. ఆర్చరీకి 39.18 కోట్లు, దానికోసం 41 జాతీయ క్యాంపులు నిర్వహించారు. ఆ తర్వాత రెజ్లింగ్ కోసం 37.80 కోట్లు, వెయిట్ లిఫ్టింగ్కి 26.98 కోట్లు. ఎందుకంటే టోక్యో రచిత పతక విజేత మీరాబాయి చానుకు ప్రభుత్వం 2.74 కోట్లు ప్రత్యేకంగా అందించింది. తర్వాత టేబుల్ టెన్నిస్ 12.92 కోట్లు, జూడోకి 6.30 కోట్లు, స్విమ్మింగ్కి 3.90 కోట్లు, రోయింగ్కి 3.89 కోట్లు, సెయిలింగ్ కోసం 3.78 కోట్లు, గోల్ఫ్ ఆటకి 1.74 కోట్లు, ఇక టెన్నిస్కి 1.67 కోట్లు, ఈక్వెస్టియన్కి 95 లక్షల్ని ప్రభుత్వం నిధులుగా కేటాయించింది. సో ఈసారి ఇంత సన్నద్ధమైనటువంటి మన అథ్లెట్స్ ప్యారిస్లో మరిన్ని పతకాలు సాధిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.